ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎలా అభిషేకిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించడం ద్వారా జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజగ్రహ దోషాలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. పరమేశ్వరుడిలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా అభిషేక ప్రియుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేకమైన ద్రవ్యాలతో దేవాలయంలో అభిషేకం చేయించుకున్న, గృహంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి అభిషేకం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆవు పాలతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. తేనెతో అభిషేకం చేయించుకున్నట్లయితే కళారంగంలో విశేషంగా రాణించవచ్చు, మేధస్సు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. చెరకు రసంతో సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించినట్లయితే సకల కష్టాలను తొలగింపజేసుకోవచ్చు. లేత కొబ్బరి బోండా నీళ్లతో సుబ్రహ్మణ్యుడిని అభిషేకించడం ద్వారా సమస్త సౌఖ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. గరికపోచలు కలిపిన నీటితో అభిషేకించడం ద్వారా పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. నారింజ పండ్ల రసంతో సుబ్రహ్మణ్యుడిని అభిషేకించడం ద్వారా వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండుతాయి, వ్యవసాయదారులు విశేషమైన లాభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నిమ్మపండు రసంతో అభిషేకించడం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అరటిపండు గుజ్జుతో అభిషేకించడం ద్వారా చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడటానికి బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం దేవాలయంలో చేయించుకోవాలి. కుంకుమ పువ్వు కలిపిన నీటితో అభిషేకం చేస్తే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గంధం కలిపిన జలాలతో సుబ్రహ్మణ్యుడిని అభిషేకించడం ద్వారా సమస్త సౌఖ్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సుబ్రహ్మణ్యుడికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రధానంగా మీ గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉన్నటువంటి చిత్రపటాన్ని కానీ, లేదా అభయహస్తం కలిగి ఉండి వేలనేటటువంటి ఆయుధాన్ని ధరించి ఉన్న చిత్రపటాన్ని కానీ పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతంగా ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 6 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం పాదాల చెంత మీ జాతక చక్రాన్ని ఉంచి సుబ్రహ్మణ్యుడికి ప్రీతిపాత్రమైన ఎర్రమందార పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేయాలి. ఎర్రమందార పూలు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీ పూలతో పూజ చేయాలి. పూజ చేసే సమయంలో ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోవాలి. కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకము, కందిపప్పుతో చేసిన పదార్థాలు నివేదించాలి. అలా వీలు కాని పక్షంలో దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర జాతక చక్రం ఉంచి సుబ్రహ్మణ్యుని పూజించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజగ్రహ దోషాలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకుని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గృహంలో సుబ్రహ్మణ్యుని పూజించుకోవటం, దేవాలయంలో ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.